all, welcome to Ekam IAS Academy. Now we will be discussing an article from Hindu which is about the upcoming monsoon. Every time in the newspapers we hear some words like above average, below average, deficit rainfall, El Nino, La Nina. These are some very common words. ఊరికే మనకి పేపర్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఈ మీనింగ్స్ మనం ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాం. వన్స్ ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందంటే నెక్స్ట్ టైం దీనికి సంబంధించిన జాగ్రఫీ కాన్సెప్ట్స్ కానీ దీని గురించి ఏ న్యూస్ పేపర్ ఆర్టికల్ వచ్చినా ఈజీగా అర్థమవుతుంది. నౌ ద ఆర్టికల్ ఈజ్ ఎల్ నినో అన్లైక్లీ డ్యూరింగ్ ద నెక్స్ట్ మాన్సూన్. సో మనకు వచ్చే నెక్స్ట్ మాన్సూన్ మన వర్షాకాలం సీజన్లో ఎల్ నినో రాదు అనేసి ఐఎండి వాళ్ళు చెప్పారు. ఐఎండి అంటే ఏంటి? ఇండియా మెటరలాజికల్ డిపార్ట్మెంట్. ఏ ఇయర్లో సెటప్ చేశారు దీన్ని? 1875లో. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, రైట్? సో వీళ్ళు వెదర్ ప్యాటర్న్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేసి మనకి వచ్చే మాన్సూన్ ఎలా ఉండబోతుంది, నార్మల్గా ఉండబోతుందా, ఈసారి తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా అని చెప్పి వీళ్ళు ఏం అబ్జర్వేషన్ ఇచ్చారంటే మన నెక్స్ట్ వచ్చే మాన్సూన్ నార్మల్గానే ఉంటుంది, తక్కువగా అయితే ఉండదు, నార్మల్ ఆర్ అబవ్ నార్మల్. ఇలా ఎలా చెప్పగలుగుతున్నారు? అండ్ సెకండ్ థింగ్, ఈసారి ఎల్ నినో రాదు అంటున్నారు. అసలు ఈ ఎల్ నినో అంటే ఏంటి? ఎవ్రీ టైం మనకు పేపర్లో వస్తూనే ఉంటుంది. సో దీని గురించి తెలుసుకోవాలి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. డైరెక్ట్గా చదివితే అంత అర్థం కాదు, బట్ కాన్సెప్ట్ వింటే మీకు ఒక్కసారి క్లారిటీ వస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ఐ ఎక్స్ప్లెయిన్ దట్ నౌ. ఎల్ నినో అంటే యాక్చువల్లీ దీన్ని కొన్నిసార్లు ఎన్సో అని కూడా అంటారు. ఎల్ నినో సదర్న్ ఆసిలేషన్ అని చెప్పి. సదర్న్ అంటే ఏంటంటే మనకి భూమిలో నార్త్ హెమిస్ఫియర్, సౌత్ హెమిస్ఫియర్ అని అంటాం కదా. మనకి ఈ ఎల్ నినో అనేది సౌత్ హెమిస్ఫియర్లో జరుగుతుంది కాబట్టి సదర్న్. ఆసిలేషన్ అంటే ఏంటి? చిన్నప్పుడు ఫిజిక్స్లో మనం నేర్చుకున్నాం పెండ్యులమ్ ఆసిలేషన్ అని. ఇలా ఉంటుంది, ఇలా ఇక్కడికి ముందుకి వెనకకి ఇలా ఒక ఆసిలేషన్ జరుగుతూ ఉంటుంది కదా. ఇక్కడ మన ఫెనామినాలో కూడా నీరు అనేది ఆసిలేట్ అవుతూ ఉంటుంది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి. అందుకే దీనికి ఎన్సో ఎల్ నినో సదర్న్ ఆసిలేషన్ అని పేరు వచ్చింది. మరి ఈ ఫెనామినా ఎక్కడ జరుగుతుంది అంటే మనకి పెసిఫిక్ ఓషన్ ఉంది కదా, పెసిఫిక్ మహాసముద్రం, పెసిఫిక్ ఓషన్లో ఈ ఫెనామినా జరుగుతుంది. దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నాం మనం అనంటే, ఎప్పుడైతే ఎల్ నినో అనేది జరుగుతుందో ఆ సంవత్సరం ఇండియాకి వర్షం తగ్గుతుంది. మనం మాన్సూన్ తక్కువగా వస్తుంది. వర్షం తగ్గిపోతే ఇండియాకి ఎంత ప్రాబ్లం వస్తుందో మీకు తెలుసు. మన ఫార్మర్స్కి ఇన్కమ్ రాదు, పంట సరిగ్గా మనం తీయలేము, డ్రాట్స్ వస్తాయి, వాటర్ స్కేర్సిటీ వస్తుంది, చాలా వరకు మన ఎకానమీ అనేది దెబ్బతింటుంది. సో వర్షం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకు? ఇండియన్ అగ్రికల్చర్లో మోర్ దెన్ 60% వ్యవసాయం, అగ్రికల్చర్ మనం డైరెక్ట్ రెయిన్ఫాల్ మీద ఆధారపడి ఉన్నాం. ఇండియా అంతటా ఇరిగేషన్ లేదు మనకి. మనం వర్షం మీద ఆధారపడి వేస్తున్న పంటలు చాలా ఉన్నాయి. అది కూడా వర్షం రావాలి, టైంకి రావాలి, కరెక్ట్? సో ఇంత వర్షం మీద ఆధారపడుతున్నప్పుడు ఇండియా మనకు తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా, ఈ ఇయర్ ఎట్లా రాబోతుంది అనేది. సో ఇండైరెక్ట్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎల్ నినో ఎప్పుడైతే ఎల్ నినో జరుగుతుందో ఆ ఇయర్ వర్షం తక్కువగా వస్తుంది. ఎల్ నినో ఎక్కడ జరుగుతుంది? పెసిఫిక్ ఓషన్లో జరుగుతుంది. ఇప్పుడు నేను మ్యాప్ చూపించి చెప్తాను అసలు ఎల్ నినో అంటే ఏంటి, దానివల్ల ఎందుకు తగ్గుతుంది. ఈ విషయం తెలుసుకునే ముందు ఒక చిన్న బేసిక్ విషయం తెలియాలి మనకి. ఏంటంటే చూడండి, ఎప్పుడైతే ఒక ల్యాండ్ బాగా హీట్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ల్యాండ్ పార్సల్ ఉంది, ఒక ల్యాండ్ ఇక్కడ చాలా హీట్ అయిపోయింది. చాలా హీట్ అయినప్పుడు ఏమవుతుంది? దీని చుట్టుపక్కల ఉన్న గాలి, ఎయిర్ ఉంటుంది కదా, ఎయిర్ మధ్యలో ఉన్న మాలిక్యూల్స్ దూరం జరుగుతాయి. ఎందుకంటే బాగా వేడి, వామ్ అయింది కదా, దగ్గర ఉండవు, దూరం జరుగుతాయి. ఇప్పుడు మీరైనా సరే ఒక వాటర్ని స్టవ్ మీద పెట్టి ఆన్ చేస్తే వేడికి ఎట్లా మూవ్ అయితే మాలిక్యూల్స్ అన్నీ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి కదా. ఇక్కడ కూడా ఒక ప్లేస్ ఎంత వేడి అవుతుంటే మాలిక్యూల్స్ అంత దూరం జరుగుతాయి. దూరం జరిగితే ఏమవుతుంది? ఆ ఎయిర్ లైట్గా అవుతుంది. చాలా దగ్గరగా ఉన్నాయనుకోండి మాలిక్యూల్స్, అది బరువుగా ఉంటుంది, ఒకే దగ్గర కింద ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తూ ఉంటుంది భూమి మీద. బట్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఈ మాలిక్యూల్స్ అన్నీ దూరంగా జరుగుతున్నప్పుడు ఈ ఎయిర్ అనేది చాలా లైట్గా ఉంటుంది. లైట్ ఎయిర్ ఏమవుతుంది? పైకి ప్రయాణిస్తుంది. ఎప్పుడైతే మాలిక్యూల్స్ పోయి ఎయిర్ లైట్ అయిందో ఆ ఎయిర్ పైకి వెళ్తూ ఉంటుంది. ఠీకే? సో
పైకి వెళ్తున్నప్పుడు మాలిక్యూల్స్ అన్నీ దూరం దూరం అవ్వడం వల్ల ప్రెషర్ ఎట్లా ఉంటుంది, ఎగ్జర్ట్ చేసేది, ఆ ఎగ్జర్ట్ చేసే ప్రెషర్ చాలా తక్కువగా ఉంటుంది. చూడండి, మాలిక్యూల్స్ అన్నీ దగ్గర ఉంటే బరువుగా ఉంది, భూమి మీద ప్రెషర్ ఎక్కువగా ఉంది. అదే అవన్నీ దూరం దూరం వెళ్ళిపోతే బరువే లేదు, ప్రెషర్ ఎగ్జర్ట్ చేసేది కూడా తగ్గిపోతుంది కదా. సో ఎప్పుడైతే ఒక ఏరియా బాగా హీట్ అయ్యి వార్మ్ అయిందనుకోండి, అక్కడ లో ప్రెషర్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు ఎలా అంటే ల్యాండ్ బాగా హీట్ అయిన చోట లో ప్రెషర్ ఉంటుంది. ఎందుకు ఉంటుందో కూడా నేను చెప్పా, ప్రెషర్ ఎగ్జర్షన్ అనేది చాలా తగ్గిపోతుంది. సరే, ఈ వేడి ఎయిర్ ఏం చేస్తుంది, పైకి ప్రయాణిస్తుంది, పైకి వెళ్తూ ఉంటుంది. అయితే మనము నార్మల్ ల్యాప్స్ రేట్ అని నేను మీకు క్లాస్లో చెప్పాను. ప్రతి కిలోమీటర్ పైకి వెళ్తున్న కొద్దీ ఎవ్రీ 6 డిగ్రీలు టెంపరేచర్ పడిపోతూ ఉంటుంది ఎయిర్కి. కరెక్ట్, మనం ఆల్రెడీ చూసినాం కదా. సో ఈ పైకి వెళ్తున్న ఎయిర్ ఒక పాయింట్ స్ట్రాటోస్ఫియర్ వరకు వెళ్ళి చల్లగా అయిపోతుంది కదా, ఆ మధ్యలోనే కూడా చాలా చల్లగా అయిపోతుంది, ఇంకా వెళ్తుంటే కూల్ అవుతూ ఉంటుంది. కరెక్ట్. సో ఎప్పుడైతే దాని టెంపరేచర్ మొత్తం పడిపోయి కూల్ అవుతుందో అక్కడ మబ్బుల్ని ఫామ్ చేస్తుంది. ఓకే, మబ్బులు ఫామ్ అయి మనకి వర్షం పడుతుంది. సో ఇక్కడికి వచ్చి చల్లగా అయిపోయిన తర్వాత ఎయిర్ ఇలా అన్ని సైడ్స్ వెళ్ళిపోతుంది. బాగా బరువుగా ఉన్న మాయిశ్చర్, ఆ ఎయిర్ వెళ్ళేటప్పుడు ఉత్తగా వెళ్ళేది కదా, తనతో పాటు తేమ, మాయిశ్చర్ ఇదంతా క్యారీ చేసుకుని పైకి వెళ్తుంది కదా. ఎక్కడికి వరకైతే వెళ్ళాక ఇంకా మోయలేదు ఆ బరువుని, బికాస్ వేడిగా ఉన్నప్పుడు ఎంతైనా తేమను మోస్తుంది, చల్లగా అయినాక మోయలేకపోతుంది, అప్పుడు మబ్బులుగా మారి మనకి వర్షం పడుతుంది అనమాట. సో మనకి వర్షం పడే ప్రాసెస్ ఇది. దీన్ని ఏమంటాం మనం, ఈ రైజింగ్ ఎయిర్ని ఏమంటామంటే కన్వెక్షన్ అని అంటాం. ఇప్పుడు నేను ఎన్సో చెప్పాలంటే మీకు ఈ కాన్సెప్ట్ అర్థం కావాలి. వేడిగా ఉన్న చోట ఎయిర్ రైజ్ అవుతుంది, కింద లో ప్రెషర్ ఉంటుంది, పైన చల్లగా అయిపోయిన తర్వాత ఆ ఎయిర్ అన్ని దిక్కులా ప్రయాణం చేయడానికి ట్రై చేస్తుంది, లెఫ్ట్, ఊపర్, రైట్, కిందికి, పైన హై ప్రెషర్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా. ఇది అర్థమైతే మనం నెక్స్ట్ వెళ్దాం. నెక్స్ట్ మనం ఇప్పుడు ఎల్ నినో ఫెనామినా గురించి తెలుసుకుందాం. ఇది ఎక్కడ జరుగుతుంది అని చూసాం, పెసిఫిక్ మహాసముద్రం, పెద్దది, మనకున్న ఓషన్స్లోనే బిగ్గెస్ట్. ఈ సముద్రం మధ్యలో జరుగుతుంది ఈ ఫెనామినా. ఏంటంటే ఈ సముద్రం మధ్యలో నుంచి ఒక డాటెడ్ లైన్ పాస్ అవుతుంది చూడండి, రెడ్ కలర్ది. ఇదేంటి, 0 డిగ్రీస్. ఏమంటాం మనం దాన్ని, ఈక్వేటర్ అని అంటాం. సో ఈక్వేటర్కి ఉన్న స్పెషాలిటీ ఏంటో చెప్పండి. ఈక్వేటర్ మీద మనకి డైరెక్ట్ సన్ రైస్ పడతాయి. 0 డిగ్రీస్ మీద ఇన్సోలేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, సూర్యుడు కరెక్ట్గా నెత్తి మీద ఉంటాడనమాట. సో ఇంత వేడి ప్లేస్ ఇది. ఈ వేడి రీజియన్లో మొత్తం అంతటా అక్కడ వాటర్ అంతా వేడిగా అవుతుంది, అలాగే చుట్టుపక్కల ఉన్న ఎయిర్ అంతా కూడా వేడిగా అవుతుంది. ఇందాకే డిస్కస్ చేసాం, ల్యాండ్ హీట్ అయినప్పుడు ల్యాండ్తో పాటు చుట్టుపక్కల ఉన్న గాలి, ఎయిర్, మాయిశ్చర్ అంతా హీట్ అవుతుంది కదా. ఈ వేడిగా ఉన్న ఎయిర్ ఏం చేస్తుంది, పైకి రైజ్ అవుతుంది. కరెక్ట్, ఇట్లా రైజ్ అవుతూ ఉంటుంది పైకి. ఈ ఈస్టర్న్ పెసిఫిక్ నుంచి, సెంట్రల్ పెసిఫిక్ నుంచి. ఎంతవరకు రైజ్ అవుతుంది, చల్లగా అయ్యే వరకు. పైకి వెళ్తున్న కొద్దీ టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది. కరెక్ట్. సో ఎప్పుడైతే ఇంకా టెంపరేచర్ అంతా తగ్గిపోయిందో, ఆ లో ప్రెషర్ అంతా పోయిందో, అప్పుడు అది కిందికి రావడానికి ట్రై చేస్తుంది. అన్ని డైరెక్షన్స్లో కిందికి రావడానికి ట్రై చేస్తారు కదా. ఈ వస్తున్న విండ్స్ ఉన్నాయి కదా, దీన్ని ఏమంటున్నాం మనం, ఈస్టర్లీస్ అంటున్నాం. ఎందుకు అంటే అవి ఈస్ట్ సైడ్ నుంచి వస్తున్నాయి కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయో దానికి ఆ పేరు పెట్టేశారు, ఈస్టర్లీస్. ఇవి పర్మనెంట్ ట్రేడ్ విండ్స్, అంటే ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఇవి ఫ్లో అవుతూనే ఉంటాయి, ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటాయి. కరెక్ట్. అయితే విండ్ ఏం చేస్తుంది, హెవీగా వచ్చే గాలి తనతో పాటు నీరుని కూడా నెట్టుకుంటూ వెళ్ళిపోతుంది కదా. సో ఇక్కడ నుంచి వచ్చే ఈ ట్రేడ్ విండ్స్ ఏవైతే ఉన్నాయో, ఈస్ట్ నుంచి వచ్చేవి, ఈ మధ్యలో ఉన్న వేడి వాటర్, ఇక్కడ ఉన్న వేడి వాటర్ మొత్తం ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటుంది, వెస్ట్కి నెట్టేసుకుంటూ వెళ్ళిపోతుంది ఆ వాటర్ని. చూడండి ఎటు వస్తుంది ఈ వాటర్ అంతా, ఈ వేడి వాటర్. మనం వేడి కాబట్టి రెడ్లో చూపిస్తున్నాము. ఈ రెడ్ వేడి వాటర్ అంతా ఆస్ట్రేలియా దగ్గరికి వస్తుంది. సో సెంట్రల్ పెసిఫిక్ ఓషన్లో ఉన్న వేడి వాటర్ కాస్త మనకి ఆస్ట్రేలియా సైడ్కి వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు చెప్పండి, ఆస్ట్రేలియా దగ్గర చాలా వేడి వాటర్ వచ్చేసింది అంటే ఇక్కడ ఏ ప్రెషర్ కండిషన్ ఉంటుంది, లో ప్రెషర్ కండిషన్ ఉంటుంది. అర్థమైంది కదా. ఉన్న వాటర్ అంతా వేడి వాటర్ ఇక్కడికి వచ్చేసింది. అయితే వాటర్ అంతా ఇటు వెళ్ళిపోతే ఇక్కడంతా ఖాళీ ఏర్పడుతుంది కదా రైట్ సైడ్. ఆ ఖాళీ నింపడానికి కింద ఉన్న చల్లటి నీరు, కింద ఉన్న కోల్డ్ వాటర్ పైకి వచ్చేస్తుంది.
దీన్ని అప్వెల్లింగ్ అంటాం మనం జాగ్రఫీలో. అంతే కదా, చూడండి ఎప్పుడైనా సరే మనం ఒక దగ్గర నుంచి నీరంతా నెట్టేసినప్పుడు కిందున్న నీరు పైకి వస్తుంది కదా, బ్యాలెన్స్ ఈక్విలిబ్రియం మెయింటైన్ చేయడానికి. సో ఈ కిందున్న చల్ల నీరు మొత్తం సౌత్ అమెరికా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడంతా కూల్ అయిపోతుంది. కూలర్ ప్లేస్ దగ్గర ఏముంటుంది, హై ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమైందా? అర్థం కాకపోతే ఒక్కసారి రివైండ్ చేసి వినండి. వేడి వాటర్ అంతా లెఫ్ట్ సైడ్కి వచ్చేసింది కాబట్టి ఆస్ట్రేలియా దగ్గర లో ప్రెషర్ కండిషన్ ఉంది. కింద నుంచి చల్లటి వాటర్, కోల్డ్ వాటర్, డెన్స్ వాటర్ పైకి వచ్చింది కాబట్టి అంతటా కూల్ అయింది కాబట్టి ఎయిర్ మాలిక్యూల్స్ అన్నీ దగ్గరగా ఉన్నాయి కాబట్టి అక్కడ హై ప్రెషర్ ఉంది. సో ఇదేంటి తెలుసా, ఇది నార్మల్ కండిషన్. ఇది నార్మల్ కండిషన్, ఇది ఎల్నినో కాదు, ఇది నార్మల్గా జరిగే కండిషన్. ఇలా ఉంటే మనకి వర్షం బాగా వస్తుంది. అదెట్లా, ఇండియాకి ఏం సంబంధం అని మీకు క్వశ్చన్ రావచ్చు. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ అర్థమైతే నేను అది చెప్తాను. ఇది నార్మల్ కండిషన్. నార్మల్లో ఏంటి, ఆస్ట్రేలియా దగ్గర లో ప్రెషర్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రేలియా దగ్గర రెడ్ ఉండాలి, లో ప్రెషర్ ఉండాలి. సౌత్ అమెరికా దగ్గర హై ప్రెషర్ ఉండాలి, ఇది నార్మల్. కానీ ఎల్నినోలో ఎగ్జాక్ట్లీ ఉల్టా అవుతుంది. ఉల్టా ఎందుకు అవుతుంది, రీజన్ అంటే ఆ పర్టికులర్ సంవత్సరంలో దేర్ ఆర్ సమ్ ఇయర్స్, కొన్ని సంవత్సరాలలో ట్రేడ్ విండ్స్ చాలా వీక్గా వస్తాయి, కొన్నిసార్లు చాలా నెగ్లిజిబుల్, తక్కువగా వస్తాయి అన్నమాట. ఎందుకు అంటే ప్రపంచంలో ఏది కాన్స్టెంట్గా కాదు, అది అట్మాస్ఫియరిక్ సర్క్యులేషను, విండ్ ప్యాటర్ను, సమ్ రీజన్స్ అన్నోన్. ఏ ఇయర్ అయితే ట్రేడ్ విండ్స్ తక్కువగా చాలా వీక్గా వస్తాయో, ఇది సెకండ్ కేసు చూడండి. ఇప్పుడు ఫస్ట్ కేసు అయిపోయింది కదా, సెకండ్ కేసులో మనకి ట్రేడ్ విండ్స్ అనేవి వీక్గా వచ్చాయి, తక్కువగా. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే వేడి వాటర్ ఉంటుంది చూసారా, అదంతా మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి కదా మొత్తం అంతా, కానీ లెఫ్ట్ సైడ్ వెళ్ళకుండా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. చూడండి మొత్తం డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఈవెన్గా. కొంత ఆస్ట్రేలియాకి వెళ్తుంది, మిగతాదంతా మళ్ళీ బ్యాక్ సౌత్ అమెరికాకి వెళ్తుంది. ఇప్పుడు ఏమవుతుంది ఉల్టా కండిషన్, సౌత్ అమెరికా దగ్గర ఎక్కువ వేడి వాటర్ అంతా వచ్చేస్తుంది, అంటే సౌత్ అమెరికా దగ్గర లో ప్రెషర్ కండిషన్ వస్తుంది, ఆస్ట్రేలియా దగ్గర హై ప్రెషర్ కండిషన్ వస్తుంది. అర్థమైందా? ఎగ్జాక్ట్లీ ఉల్టా అయింది చూసారా ఎల్నినోలో. రీజన్ ఏంటి, ఆ సంవత్సరం ట్రేడ్ విండ్స్ చాలా వీక్గా వచ్చాయి కాబట్టి. అలాంటి కొన్ని ఇయర్స్ ఉంటాయి, దాన్నే ఎల్నినో ఇయర్స్ అంటాం మనం. సో వేడి వాటర్ అంతా మళ్ళీ బ్యాక్ సౌత్ అమెరికా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఈ టైంలో ఏమవుతుందో తెలుసా, సౌత్ అమెరికా దగ్గర విపరీతమైన వర్షాలు, వేడి, తట్టుకోలేనంత రెయిన్ దొరుకుతుంది అనమాట. అదే ఆస్ట్రేలియా దగ్గర ఏమవుతుంది, డ్రాట్, వాటర్ తగ్గిపోతుంది, వర్షం తగ్గిపోతుంది, అంతా తగ్గిపోతుంది. ఈ కేసు. సో ఇప్పుడు మీకు ఎల్నినో అనే కాన్సెప్ట్ అర్థమైంది కదా. నార్మల్ కేసు ఏంటి, దాని రివర్స్ కేసు ఎల్నినో కేసు ఏంటి అర్థమైంది. అయితే నార్మల్ కండిషన్లో ఆస్ట్రేలియా దగ్గర ఏముంది, లో ప్రెషర్ ఉంది. ఇది మనకి అవసరం, ఇండియాకి చాలా అవసరం ఆస్ట్రేలియా దగ్గర లో ప్రెషర్ ఉండడం. ఎందుకు అనేది చూద్దాం. ఒకసారి చూడండి, ఇది ఇంకొక మ్యాప్, దీంట్లో కూడా మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఇది ఎల్నినో కండిషన్. ఈ మ్యాప్లో ఏం కనిపిస్తుంది, ఆస్ట్రేలియాలో దగ్గర మొత్తం వేడిగా ఉండకుండా వాటర్ అంతా ఇటు సైడ్ వెళ్తుంది, వార్మ్ వాటర్ మూవ్మెంట్ అనేది సౌత్ అమెరికా సైడ్ వెళ్తుంది. అంటే ఎల్నినోలో ఏమవుతుంది, సౌత్ అమెరికా దగ్గర లో ప్రెషర్ ఉంటుంది, ఆస్ట్రేలియాలో దగ్గర హై ప్రెషర్ ఉంటుంది. ఈ కండిషన్ మనకి బ్యాడ్, ఇండియాకి బ్యాడ్. ఇండియాకి లో ప్రెషర్ కావాలి ఆస్ట్రేలియా దగ్గర. ఎందుకు, నౌ ఇదొక్క మ్యాప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇండియాకి నార్త్లో ఏముంది, మనకి హిమాలయస్ ఉంది. హిమాలయస్కి కూడా నార్త్లో ఏముంటుంది, మనకి టిబేటియన్ ప్లాట్యూ ఉంటుంది. కరెక్ట్, టిబేటియన్ ప్లాట్యూ ప్రపంచంలోనే హైయెస్ట్ ప్లాట్యూ, అంటే హైట్లో ఉంటుందన్నమాట. అది హైయెస్ట్ పీక్ లాగా ప్లాట్యూ రీజియన్ అది. ఠీకే, ఈ టిబేటియన్ ప్లాట్యూ ఎప్పుడైతే సమ్మర్లో ఫుల్ హీట్ అవుతుందో, చాలా హీట్ అవుతుంది, ఎందుకంటే కింద ల్యాండ్ కంటే చాలా హైట్లో ఉంది కదా దీని రీజియన్ అంతా, ఈ ప్లాట్యూ రీజియన్. ఈ ల్యాండ్ బాగా హీట్ అయితే ఇక్కడ మనకి ఏ ప్రెషర్ వస్తుంది చెప్పండి, బాగా హీట్ అయిన చోట లో ప్రెషర్ కండిషన్ వస్తుంది టిబేట్ మీద. ఇండియాకి నార్త్లో ఒక లో ప్రెషర్ ఉంది. మరి లో ప్రెషర్ ఉన్నప్పుడు ఎయిర్ ఏం చేస్తుంది, పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. కరెక్ట్, పైకి వెళ్ళాక హై ప్రెషర్ వచ్చిన తర్వాత అన్ని డైరెక్షన్స్లో ఆ గాలి వెళ్తుంది అని చూసినాం కదా మనం. అట్లా ఇక్కడ సోర్స్ అయిన ఆ హాట్ ఎయిర్ అంతా పైకి వెళ్ళి కూల్ అయ్యి కిందికి వచ్చేస్తుంది. ఎక్కడికి తెలుసా, ఇక్కడ ఆఫ్రికాకి కింద ఈస్ట్లో మస్కరిన్ హై అని ఒకటి ఉంటుందన్నమాట, అక్కడికి వచ్చేస్తుంది. అక్కడికి వచ్చి అక్కడ హై ప్రెషర్ రీజియన్ ఉంటుందన్నమాట. ఠీకే, సో ఇక్కడ నుంచి రైజ్ అయిన హాట్ ఎయిర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఇక్కడ మస్కరిన్ హైకి వస్తుంది. సో ఇప్పుడు మనకి ఏమర్థం అవుతుంది, టిబెట్ దగ్గర ఇండియాకి నార్త్లో లో ప్రెషర్ రీజియన్ ఉంది, మస్కరిన్ దగ్గర హై ప్రెషర్ రీజియన్ ఉంది.
అయితే మనకు వచ్చే మాన్సూన్ విన్స్ ఎప్పుడైనా మీరు జాగ్రఫీ బుక్ చదివినా పేపర్లో చదివినా ఏమంటాం, సౌత్ వెస్ట్ మాన్సూన్ విన్స్ అవే మనకి వర్షాలు తెస్తాయి అని అంటాం. సౌత్ అంటే సౌత్ నుంచి వస్తున్నాయి, సౌత్ వెస్ట్ అంటే వెస్ట్ డైరెక్షన్లో, సౌత్ నుంచి వెస్ట్ డైరెక్షన్లో వస్తున్నాయి కాబట్టి సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటే ఇలా వస్తాయి. ఏవి మనకి వర్షాన్ని ఇచ్చే విన్స్, వర్షాన్ని ఇచ్చే గాలులు. కరెక్ట్. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ హై ప్రెషర్ రీజియన్ ఉంది కదా, ఇక్కడ నుంచి సౌత్ వెస్ట్ మాన్సూన్ ఆ విన్స్ వస్తున్నాయి కదా. మనకి ఫేవరబుల్గా ఉండాల్సిన కండిషన్ ఏమని చెప్పాను, ఆస్ట్రేలియా దగ్గర ఎప్పుడైనా లో ప్రెషర్ కండిషన్ ఉండాలి అని అన్నాను కదా. అది మనకి ఎందుకు ఫేవరబుల్ తెలుసా, ఇక్కడ లో ప్రెషర్ ఉందనుకోండి, ఇక్కడ కూడా గాలి పైకి లేస్తుందా, బాగా వేడిగా ఉంది కాబట్టి వార్మ్ ఎయిర్ పైకి లేస్తుంది, లేచి ఒక ఎయిర్ మూవ్మెంట్ అటు సైడ్ వెళ్ళిపోతుంది, ఇంకొక ఎయిర్ మూవ్మెంట్ ఇటు సైడ్ వస్తుంది. ఇటు సైడ్ వచ్చి ఏం చేస్తుందో తెలుసా, ఇక్కడ మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్ విన్స్ ఉన్నాయి కదా, వాటిని పుష్ చేస్తుంది. ఇంకా వెళ్ళండి ముందుకి, ఇంకా వెళ్ళండి, ఎటు పుష్ చేస్తుంది, ఇండియా మీదకి పుష్ చేస్తున్నాయి. మీకు అర్థమవుతుంది కదా, మామూలుగానే విన్స్ వస్తున్నాయి కానీ ఆస్ట్రేలియాలో లో ప్రెషర్ ఉండడం వల్ల ఆ రైజ్ అయిన ఎయిర్ ఒక వింగ్ మనకి కింద ఇక్కడ మస్కరిన్ హై వరకు వచ్చి ఈ మాన్సూన్ విండ్స్ని ఇండియా వైపుకి తరుముతున్నాయి, పుష్ చేస్తున్నాయి. దీనివల్ల ఏమవుతుందో తెలుసా, మనకి మామూలుగా రావాల్సిన విండ్స్ కంటే ఇంకా ఎక్కువ విండ్స్ వస్తాయి. విండ్స్ గాలి వెళ్ళేటప్పుడు ఉత్తగా ఖాళీగా వెళ్తుందా, వెళ్ళదు. దేని మీద ప్రయాణం చేస్తుంది, ఇండియన్ ఓషన్ మీద ప్రయాణం చేస్తుంది. వెళ్ళేటప్పుడు ఆల్రెడీ అది గాలి కింద ఉన్న మాయిశ్చర్, తేమ, ఆ సముద్రం మీద ఉన్న తేమ మాయిశ్చర్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని వస్తుంది ఇండియా మీదకి, వచ్చి మనకి వర్షంలాగా ఇచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఆస్ట్రేలియా దగ్గర లో ప్రెషర్ ఉంటే మనకి మాన్సూన్ విండ్స్ బాగా స్ట్రాంగ్గా ఫాస్ట్గా సూపర్గా వస్తున్నాయి. ఆస్ట్రేలియా దగ్గర హై ప్రెషర్ ఉందనుకోండి, ఎల్నినో కండిషన్ వస్తుంది. ఇప్పుడు హై ప్రెషర్ ఉంటే ఏమవుతుంది, ఎయిర్ పైకి వస్తుందా, రైజ్ అవుతుందా, అవ్వదు. ఇక్కడ ఎయిర్ రైజ్ అవ్వకపోతే మనకి మస్కరిన్ వరకు అందుతుందా, అందదు. మస్కరిన్ దగ్గర ఎటువంటి పుష్ ఉండదు, ఎవ్వరు వెనకాల నుంచి సపోర్ట్ ఇవ్వడానికి లేరు, పుష్ చేయడానికి లేరు. అప్పుడు ఏమవుతుంది, మాన్సూన్ విండ్స్ నార్మల్గా వస్తాయి, వీక్గా వస్తాయి, తక్కువగా వస్తాయి. సో మనకి నార్మల్ రెయిన్ఫాల్, మంచి రెయిన్ఫాల్ రావాలంటే ఇక్కడ హై ప్రెషర్ రీజియన్తో పాటు మనకి ఆస్ట్రేలియా దగ్గర నుంచి ఎయిర్ రావాలి. ఈ ఎయిర్ వచ్చి పుష్ చేయాలి, పుష్ చేస్తే అప్పుడు విండ్స్ చాలా స్ట్రాంగ్గా వస్తాయి. ఆ వచ్చేవి కూడా సౌత్ వెస్ట్ డైరెక్షన్లో వస్తాయన్నమాట. సో ఇది కాన్సెప్ట్. ఇది మీకు అర్థమైందా లేదా ఒకసారి నాకు కమెంట్స్లో చెప్పండి. సో ఇది మన మాన్సూన్ పిక్చర్స్ అన్నమాట. మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి. ఈ మాన్సూన్ పిక్చర్స్లో విండ్స్ ఏ డైరెక్షన్లో వస్తున్నాయి, సదర్న్ హెమిస్ఫియర్ నుంచి వస్తున్నాయి. ఈ వెస్ట్, ఇది మనకు వెస్ట్, అది ఈస్ట్ కదా, వెస్ట్ డైరెక్షన్లో వస్తున్నాయి కాబట్టి సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం. సో ఇక్కడ మనకి హై ప్రెషర్ మస్కరిన్ బేసిన్ ఉంటుంది, ఇక్కడ లో ప్రెషర్ టిబెటియన్ రీజియన్ ఉంటుంది. ఈ హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్లో ఆ గాలి ఈ యొక్క సర్క్యులేషన్లో ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి రైజ్ అయిన ఎయిర్ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి అది ఫిల్ చేయడానికి అక్కడికి వెళ్తుంది. సో ఇది ఒక సర్క్యులర్ మోషన్. ఈ మోషన్లోనే ఈ విండ్స్ అన్నీ వెళ్ళి మనకి వర్షాన్ని ఇస్తాయి. అయితే ఇదే డైరెక్షన్లో ఎందుకు వస్తున్నాయి విండ్స్ అని అంటే, చూడండి ఏప్రిల్ టు సెప్టెంబర్ కదా మనకి వర్షం వచ్చే సీజన్. ఏప్రిల్ అంటే సన్ ఎక్కడ ఉంటాడు, నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉంటాడు. కరెక్ట్. మనకి ఫుల్ సమ్మర్, అది నార్దర్న్ హెమిస్ఫియర్లో సన్ ఉంటాడు. ఎప్పుడైనా చూడండి ఈ ట్రేడ్ విండ్స్ అనేవి యూజువల్గా సన్ మూవ్మెంట్ని ఫాలో అవుతూ ఉంటాయి. సన్ మూవ్మెంట్ నార్త్లో ఉంది కాబట్టి ఈ విండ్స్ కూడా సన్ మూవ్మెంట్ ఐటీసీజెడ్కి కన్వర్జ్ అవ్వడానికి పైకి వచ్చేస్తున్నాయి అన్నమాట. ఠీకే, అక్కడికి వచ్చేస్తాయి. మళ్ళీ మనకి వర్షాకాలం అయిపోతుంది, వర్షాకాలం అయిపోయిన తర్వాత తిరిగి ప్రయాణం చేస్తాయి ఈ విండ్స్. మళ్ళీ తిరిగి బ్యాక్ ఎందుకు వస్తున్నాయి, ఈ డైరెక్షన్లో వస్తున్నాయి చూడండి. దీన్ని నార్త్ ఈస్ట్ మాన్సూన్ అని అంటున్నారు. అక్టోబర్ టు మార్చ్. అక్టోబర్లో మనకి ఏం స్టార్ట్ అవుతుంది, వింటర్ స్టార్ట్ అవుతుంది. వింటర్ అంటే సన్ మూవ్మెంట్ అనేది కిందికి వచ్చేస్తుంది. సన్ కిందికి సౌత్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంటాడు. సో ఆ సన్ను ఫాలో అవుతూ ఈ విండ్స్ కూడా కిందికి వెళ్ళిపోతుంటాయి. ఆ వెళ్ళిపోయేటప్పుడు ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తాయి కాబట్టి నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటున్నాం అనమాట. వచ్చేటప్పుడు మాన్సూన్ ఎలా వస్తుంది, సౌత్ వెస్ట్ నుంచి వస్తుంది కాబట్టి సౌత్ వెస్ట్ మాన్సూన్. మనకి మేజర్ వర్షం ఈ సౌత్ వెస్ట్ మాన్సూనే ఇస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 60 to 70% ఇండియాకి వర్షం ఇదే మాన్సూన్ ఇస్తుంది. మళ్ళీ
సమ్మర్ అంతా అయిపోయాక వింటర్లో ఎప్పుడైతే సన్ కిందికి వెళ్ళిపోతున్నాడో, ఆస్ట్రేలియా సైడ్ అక్కడికి సమ్మర్కి వెళ్ళిపోతున్నాడో, అప్పుడు సన్ అండ్ ఫాలో అయిపోయి ఇవే విండ్స్ మళ్ళీ తిరిగి ప్రయాణం స్టార్ట్ చేస్తాయి. నార్త్ నుంచి కిందికి వెళ్ళిపోతున్నాయి, బట్ ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నాయి కాబట్టి నార్త్ ఈస్ట్. సో ఇవి వెళ్ళిపోయేటప్పుడు వర్షం ఎక్కడొస్తుందో తెలుసా? ఇక్కడ కొంత పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఇక్కడ ఈ కోస్ట్లో వర్షం ఇచ్చేసి కిందికి వెళ్ళిపోతాయి. అందుకే చూడండి, దివాళీ టైంలో వర్షం పడుతుంటుంది తమిళనాడు దగ్గర. మిగతా ఇండియాలో ఎక్కడ పడదు, కానీ తమిళనాడులో కొన్ని పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో పడుతుంది. ఎందుకంటే దివాళీ టైం, ఈ మాన్సూన్ వెళ్ళిపోయే టైం. వెళ్ళిపోయేటప్పుడు ఈస్ట్ సైడ్ ఉన్న వాటికి వర్షం ఇచ్చి వెళ్ళిపోతుంది. వచ్చేదేమో వెస్ట్ సైడ్కి వర్షం ఇస్తుంది, వెళ్ళిపోయే మాన్సూన్ ఏమో ఈస్ట్ సైడ్ వర్షం ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇది జాగ్రఫీలోని చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇదొక్కటి క్లారిటీ వచ్చింది అనుకోండి, మనకి ఇందులో అఫిలియేటెడ్గా ఉన్న 2-3 చాప్టర్స్ ఈజీగా అర్థమైపోతాయి. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే మీరు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.